నీ కోపం నాకు అర్థమైంది. ఆ ఎస్ఐ ఇప్పుడే ఫోన్ చేశాడు. వివరంగా చెప్పలేదు కానీ సాకేత్ని హాస్పిటల్కి తీసుకురావడం తప్పనిసరి అయిందని సారీ చెప్పాడు. ఆ ఎస్ఐ సారీలు ఎవరికి కావాలి? అంత బలమైన కారణం ఏంటట? అదే నేను అడిగాను. ప్రస్తుతం నన్నేమి అడగొద్దు అన్నాడు. మరీ నిలదీస్తే మనకే మంచిది కాదని ఆగాను. అయితే ఆ సీత ఏదో చేసుంటుంది. ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చాం, ఇప్పుడు అది నేనే గెలిచాని విర్రవేగుతుంది. నా మొహాన చిటికలు వేసి మరీ ఛాలెంజ్ చేస్తుంది. తలెత్తి దాని మొహంలోకి చూడలేకపోయాను. ఇంకా తలదించుకుని బతకాల్సిందేనా? అలా బతికి కన్నా చావడమే మిన్నా. ఆ పరిస్థితి భాగీరథి బతికుండగా రాదు. ఏంటి రాదు? ఇంత దాకా వచ్చింది, రేపు ఆ పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? దాని ధైర్యం, ఆ పొగరు బొత్తుతనం చూస్తుంటే నాకు మనం గెలుస్తామన్న నమ్మకం కలగడం లేదు. అది ఎలాగో అలాగా ఆ సాకేత్ నిర్దోషి అని నిరూపించి బయటికి తెచ్చేలా ఉంది. అంతకన్నా ముందు మనం చెయ్యాల్సింది ఒకటి ఉంది. ఏంటది? రేపే మంగమ్మకు ఆపరేషన్. ఈ ఆపరేషన్ వదిలేసి ఆ ఆపరేషన్ గురించి మాట్లాడతావే, ఎందుకలా రివర్స్ అయింది? చూడు, గెలుపు ఓటమిలు సహజం. పైగా ఆ సీతకి చావు తెలివితేటలు ఎక్కువ. దాన్ని ముందు మనం మానసికంగా దెబ్బతీయాలి. అది కోలుకునే లోపు మన పని మనం పూర్తి చెయ్యాలి. మనం దెబ్బతీస్తే కుంగిపోయే మనుషులా కనిపించడం లేదా సీత? నిన్నటిదాకా మనం ఆడమన్నట్టల్లా ఆడింది. ఇప్పుడు రివర్స్ ప్లే మొదలుపెట్టింది. అది ఏ ప్లే మొదలుపెట్టినా దానికి మంగమ్మంటే ప్రాణం. అది కోలుకోకుండా చెయ్యాలి. ఎలా సాధ్యం? రేపే ఆపరేషన్. మనం చేయగలిగేది ఏమీ లేదు. డ్యూటీ ప్రకారం డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, రోగం నయం చేస్తారు. ఆ సాకేత్ ని మనం చేయగలిగిందేంటి? భూరికంపం ఎక్కించడం ఎలా? ఆపరేషన్ సక్సెస్ కాదు. కలకంటున్నావా? కల కాదు, వల పన్నాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. 1 by 1 నరుక్కొద్దాం. ఏం చేయమంటావు? వెళ్ళు, వెళ్ళి నేను చెప్పిన పనిలో ఉండు. అలాగే. మంగ, రేపటితో నీ కథ సమాప్తం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదాని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,